నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో నెహ్రూ చౌరస్తా దగ్గర స్వేరోస్ నాయకులు గురుకుల కార్యదర్శి అలుగు వర్షిణిని సస్పెండ్ చేయాలని ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ ప్రధాన కార్యదర్శి రెడ్డపాకుల శివశంకర్ మాట్లాడుతూ గురుకుల కార్యదర్శి అలుగు వర్షిణి విద్యార్థులను టాయిలెట్లు కడగాల్సిందే, భోజనం విద్యార్థుల డైనింగ్ టేబుల్ మీదకి వస్తుందని మాట్లాడటం స్పష్టంగా కుల వివక్షని ఎత్తి చూపుతున్నారని ధ్వజమెత్తారు. గురుకులాల్లో శానిటైజర్ వర్కర్లను తొలగించి ఆ పనులను విద్యార్థులతో చేయించడం దుర్మార్గమని అన్నారు. నిన్న నిదర్శనం అలుగు వర్షిణి గారు గురుకుల కార్యదర్శి అయి ఉండి విద్యార్థులను పాయికాన కడిగించాలి, విద్యార్థులను పని చేయించాలనే ఉద్దేశంతో నిన్న స్పష్టంగా మాట్లాడారు. విద్యార్థులు ఏమైనా గోరుస్తున్నా, విద్యార్థులు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నామంటే భోజనం వాళ్ళ ప్లేట్ మీద వస్తుందా అనే ధోరణిలో కుల వివక్షను ఎత్తి చూపుతూ మరి అలుగు వర్షిణి గారు మాట్లాడిన తీరును తీవ్రంగా స్థానం నెట్వర్క్ నుంచి ఖండిస్తూ ఉన్నాం. వెంటనే గురుకుల కార్యదర్శి అలుగు వర్షిణి గారిని సస్పెండ్ చేయాలి. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు అధికారం వచ్చినప్పటి నుంచి గురుకులాలను నాశనం చేసే ఆలోచనలో